హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ 6 months బేబీ ఫుడ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక కప్పుతోటి 2 కప్పులు మకానా తీసుకొని అవి బాగా వేయించుకోవాలి. నేనైతే సఫోలా ఓట్స్ వాడతాను. అది మకానా 2 కప్పులు తీసుకుంటే ఓట్స్ 1 కప్ తీసుకోవాలి. ఇప్పుడు మకానా బాగా వేంపుకోవాలి. ఒక 5 to 10 minutes వరకు వేంపుకోవాలి. బాగా వేపుకున్నాక ఇలా ప్రెస్ చేస్తే ఇట్లా నలిగిపోవాలి. అలా అయ్యే వరకు వేపుకోవాలి. వేపుకున్నాక ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలి. ఇదైతే నేను ఈవినింగ్ టైంలో పెడతాను. మకానా బియ్యంతో ఉగ్గు తయారు చేస్తారు. అదైతే మార్నింగ్ టైంలో పెడతాను. ఇది తొందరగా డైజెషన్ అవుతుంది. ఇది జర్నీకి అయితే జర్నీకి పోయేటప్పుడు ఇది తీసుకొని వెళ్తే వేడి వాటర్లో కలిపి పెట్టేయచ్చు. ఇప్పుడు ఒక కప్పు అటుకులు, పేపర్ అటుకులు కాకుండా వేరే మందం అటుకులు, ఆ అటుకులు తీసుకోవాలి. అవి కూడా వేపుకోవాలి. ఇప్పుడు జీడిపప్పులు 10, బాదం పప్పులు 10 తీసుకోవాలి. హెల్దీ కదా అని ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవద్దు. జీడిపప్పులైనా బాదం పప్పులైనా ఏవైనా మనం ఎన్ని తీసుకుంటామో దానికి తగినన్నే తీసుకోవాలి. ఇప్పుడు అటుకులు కూడా ఇలా వేపుకోవాలి. అవి కూడా 2-3 minutesలో వేగిపోతాయి. వెంటనే వేగిపోతాయి అటుకులైనా మకానా అయినా. తర్వాతకి జీడిపప్పులు బాదం పప్పులు కూడా బాగా వేయించుకోవాలి. వేయించుకున్నాక బాగా చల్లారనివ్వాలి. ఒక 10 to 15 minutes వరకు బాగా చల్లారనివ్వాలి. చల్లారినాకనే మిక్సీ పట్టుకోవాలి. చల్లారక ముందుకు మిక్సీ పట్టినాం అనుకో అది ఉండలుగా అవుతుంది. మొత్తం బాగా చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక కొద్దిసేపు అలానే ఉంచాలి. ఉంచాక ఒక పెద్ద టిఫిన్ బాక్స్లో పెట్టాలి. నాకైతే అది 10 days అవుతుంది. అది 10 days నేను కలిపినప్పుడల్లా 2 spoons కలుపుతాను. 10 days అవుతుంది. ఇది కాకుండా మార్నింగ్ టైంలో ఉగ్గు చేస్తాను. అది కూడా ఒకసారి ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇది అనేది కొంచెం చాలా చప్పగా ఉంటుంది. ఇందులో యాపిల్ కానీ లేకపోతే బనానా కానీ కలిపి పెడితే ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపిస్తాం. మళ్ళీ ఎక్కువ పెద్ద గిన్నె తీసుకోవద్దు. మనం చేసే గిత్తతో ఉగ్గు కాబట్టి చిన్న గిన్నె తీసుకొని ఉగ్గు తయారు చేయాలి. ఇప్పుడు చిన్న గిన్నె తీసుకొని ఒక పెద్ద గ్లాసుడు అంటే టీ గ్లాసుడు అన్ని వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు 2 spoons తయారు చేసింది తీసుకొని అందులో కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకటేసారి ఎక్కువ వాటర్ పోసి కలుపుకోకూడదు. కొన్ని వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉండలు ఉంటే మళ్ళా అది మనం చేసేటప్పుడు అంతా ఉండలు అవుతుంది, బాగుండదు. ఇలా కొంచెం వేడి అయ్యాక పోసుకొని కలుపుకోవాలి. ఒక 5 minutesలలో ఉడికిపోతుంది. అయినా ఇది ఉడకబెట్టాల్సినంత అవసరం లేదు. వేడిలో తీసుకొని వేసి కూడా పెట్టొచ్చు. మనం ఇంటికాడ ఉంటాం కాబట్టి కొంచెం వేడి చేసి పెడితే మంచిగా ఉంటుందని వేడి చేస్తున్నా. మనం జర్నీలోకి వెళ్ళేటప్పుడు అయితే మామూలుగా తీసుకొని వేడి నీళ్ళలో వేసి పెట్టవచ్చు. ఇలా బనానా కానీ యాపిల్ కానీ ఇలా ఏదన్నా వేసి పెట్టవచ్చు. నేనైతే ఎక్కువ నెయ్యి వేసి పెడతాను. ఎందుకంటే నెయ్యి కూడా వేస్తే పిల్లలకి హెల్దీ. నేను ఫస్ట్ వేసేటప్పుడు నెయ్యి వేసి వేయించలేదు కాబట్టి ఇప్పుడు నెయ్యి వేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.